ఈ నెల 11న టీడీఎల్పీ సమావేశమై గవర్నర్కు నివేదిక పంపుతామని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి వెల్లడించారు. సీఎంగా చంద్రబాబు ఈ నెల 12న ప్రమాణ స్వీకారం చేస్తారని అన్నారు. ప్రధాని ప్రమాణ స్వీకారంతో పాటు ఒడిశా సీఎం ప్రమాణ స్వీకారానికి చంద్రబాబు వెళ్తారని అన్నారు. ఓటమి పాలైన వైఎస్ జగన్కు ఇంకా బుద్ధి రాలేదని ఎద్దేవా చేశారు. అసహనంతో ఉన్న టీడీపీ శ్రేణులపై దాడులకు ప్రేరేపిస్తున్నారని అన్నారు. తాము దాడులు చేస్తున్నట్లు, అసత్య ప్రచారాలు చేస్తున్నట్లు బుచ్చయ్య చౌదరి మండిపడ్డారు. ఉత్సాహభరితంగా ఉంది. తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు అంతా వాళ్ళు ఉత్సాహంగా ఉన్నారు. మంచి ప్రభుత్వం ఏర్పాటు అవ్వాలని, మంచి పరిపాలన రావాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నారు. అన్ని రకాల అధోగతి పాలన రాష్ట్రాన్ని కాపాడటం చంద్రబాబు గారికి సాధ్యం. దానికి పవన్ కళ్యాణ్ గారి సహకారంతో ముందుకు సాగాలి. మోడీ గారి సహకారం తీసుకున్న ఆలోచనలో ఇవాళ అందరం కూడా ఉన్నాం. 12వ తారీఖున ఉండొచ్చు అనేది ఆలోచన. ఇంకా టీడీఎల్పీ ఒక రోజు ముందు ఉంటుంది. ఒక రోజు ముందుగానే టీడీఎల్పీ ఉంటుంది. అది టీడీఎల్పీ సమావేశం అయ్యాక నాయకుడిని ఎన్నుకున్న తర్వాత ఆ రిపోర్ట్ని గవర్నర్ గారికి పంపించి గవర్నర్ గారు నోటిఫికేషన్ చేస్తారు. అది ఇంకేం డిసైడ్ చేసి చెప్పలేదు, ఇంకా ఏం నిర్ణయం కాలేదు. ఎందుకంటే చంద్రబాబు గారు ఢిల్లీ వెళ్ళి రావాలి, అవసరమైతే ఒరిస్సా కూడా వెళ్ళి రావాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ 2-3 రోజులు అదంతా కంప్లీట్ చేసుకొని అప్పుడు మన రాష్ట్రం మీద దృష్టి పెట్టారు. ఆహ్వానించారు. ఎవరెవరు వస్తారో ఇంకా నోటిఫై కావాలి. ముందు ప్రధానమంత్రి గారి ప్రమాణ స్వీకారం అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఈ కార్యక్రమం ఉంటుంది.